పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మామూలుగానే శ్రావణ మాసం వస్తే కొత్తవి ఏదో ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాము. అయితే ఈసారి అయితే మాత్రం స్పెషల్గా పూజ మందిరాలు వచ్చినాయండి. బుడ్డి సింహాసనాలు, మందిరాలు కాదులేండి, సింహాసనాలు వచ్చినాయి అన్నమాట. అవి ఏంటంటే మనకి చిన్న సైజు నుంచి ఓన్లీ ఇంకా మనం ఏం పెట్టుకునే పని లేకుండా పెద్ద సైజు కూడా వచ్చినాయి అన్నమాట. అన్నీ క్లియర్గా వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇప్పుడు మీరు చూసేవి డైరెక్ట్గా స్టోర్కి వచ్చి పర్చేస్ చేయొచ్చు అండి. ఒకసారి చూడండి స్టాక్ కూడా ఏ టైప్లో వస్తుంటుంది. స్టోర్కి వస్తే కనుక మీరు అన్ని ఐటమ్స్ చూసి తీసుకుంటూ ఉండొచ్చు. మన స్టోర్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. సింపుల్గా సునీతాస్ హోమ్ డెకర్ అని గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ సెట్ చేస్తే వచ్చేస్తుంది. మీరు హ్యాపీగా రావచ్చు. మరి మేము హైదరాబాద్లో ఉండం కదండి, మా పరిస్థితి ఏంటి అని అసలు ఏమి టెన్షన్ పడొద్దండి. ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు ఒకసారి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే మా వాళ్ళు క్లియర్ డీటెయిల్స్ ఇస్తారు. డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం మీరు సునీతాస్ హోమ్ డెకర్ది ఇన్స్టా పేజ్ ఉందండి. దానిలో అయితే ప్రతి చిన్నవి కూడా స్టాక్ వచ్చినాయి. డీటెయిల్గా ఎప్పటికప్పుడు డైలీ ఒక 3-4 రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మీరు అక్కడ కూడా చూడొచ్చు, ఫాలో అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం. ఇదిగోండి, చక్కగా ముందు ఇట్లా రౌండ్ బేస్ వచ్చిన సింహాసనం. మీకు పైన చూస్తే కనుక చక్కగా ఇట్లా ఏమంటారు దీన్ని, ఛత్రి టైప్లో కూడా వచ్చింది. సో ఇది మొత్తం డిటాచ్ అయిపోతుందండి. మీకు ప్యాక్ చేసి పంపించేటప్పుడు జస్ట్ ఈ పైన ఇది రిమూవ్ చేసి పంపిస్తారు. మళ్ళీ మీరు పెట్టుకోండి, ఓకేనా? డ్యామేజ్ అవ్వకుండా రిమూవ్ చేసి పంపిస్తారు సింపుల్గా. ఇటు చూస్తే కనుక ఇక్కడ మీకు మంచిగా ఇలా పికాక్ వచ్చింది. అండ్ లెగ్స్ కూడా బాగా ఒక 1 ఇంచ్ అట్లా హైట్లో ఉన్నాయండి. ఇక్కడ కూడా మంచిగా మీకు డిజైన్ ఉంది. దీనికి బ్యాక్ సైడ్ చూస్తే కలసం వచ్చి ఇక్కడ అటు ఇటు మనకి ఏనుగులు అనేవి ఉన్నాయన్నమాట. చక్కగా నీట్గా ఉంది డిజైన్ వైజ్ అయితే. సో బ్యాక్ సైడ్ మాత్రం సింపుల్గా ఇంకేం లేదండి, దాందే ఇంప్రెషన్ బ్యాక్ కనిపిస్తుంది అంతే. సో ఇదన్నమాట. ఇందులో సైజులు ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించేది స్టార్టింగ్ చిన్న సైజు. ఇప్పుడు మనకి ఇంట్లో రామ్ దర్బార్ కానీ రామ్ పరివార్ కానీ అట్లా ఉన్నాయి అనుకోండి, అలా ఒకటి చక్కగా అలా పెట్టుకోవచ్చు. లేదు అంటే బాబా విగ్రహం పెట్టుకుంటారు కొంతమంది, అట్లా ఇంకా అది మీ ఇష్టము. సో ఇదైతే ప్రైస్ 2025 అండి. సో మీకు మోడల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, ఇంకా అన్నీ సేమే కనుక దాని నెక్స్ట్ సైజ్ ఇది 2550 అండి. సో ఇందులో దాదాపుగా 5 సైజులు ఏమున్నట్టున్నాయి, 4-5 సైజులు అన్నీ చూపించేస్తాను. మీకు వాట్సాప్లో ఫోటో పెట్టినప్పుడు హైట్ అని రాసి ఉంటుంది. ఇది కింద లెగ్ నుంచి ఇక్కడ వరకు హైట్ రాసి ఉంటుందండి. విడ్త్ అంటే ఇదిగోండి ఇది రాస్తారనమాట. ఇది అయితే మెన్షన్ చేసలేదు దాంట్లో పిక్లో, జస్ట్ ఈ విడ్త్ మెన్షన్ చేసి ఉంటుంది. ఒకసారి మీకు పర్సనల్గా మీకు ఎక్కడన్నా ఏదైనా ప్లేస్లో ఇది ఫిక్స్ అవుద్దో లేదో తెలుసుకోవాలి, డెప్త్ ఉందో లేదో అనేది పర్సనల్గా అడిగితే కనుక మీరు సెలెక్ట్ చేసుకున్న పీస్కి ఈ లోతు కూడా అడిగారనుకోండి చెప్తారు. సెలెక్ట్ చేసుకున్నాక ఫైనల్గా అడిగితే చెప్తారు. మీకు ప్రైస్తో పాటు వాట్సాప్లో క్లియర్గా ఈ వెడల్పు ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, ప్రతి దానికి వస్తాయండి. సో హ్యాపీగా మీరు చక్కగా కాంటాక్ట్ చేయొచ్చు. ఇదిగోండి ఇది దాని తర్వాత సైజు, ఇది వచ్చి మీకు 3650 అండి. ఇదిగోండి ఇది నెక్స్ట్ సైజ్ అనమాట, 4700 అండి. మీకు ఆల్రెడీ చెప్పున్నాను. క్లియర్ డీటెయిల్స్ కోసం ఒకసారి వాట్సాప్లో అడగండి, అంటే హైట్ ఇది అంతా తెలుసుకోవాలి అంటే. హైట్ అంటే మళ్ళీ చెప్తున్నానండి, ఇది హైట్ మొత్తం లెగ్ దగ్గర నుంచి ఇంతవరకు పెడతారనమాట. సో దీని తర్వాత సైజ్ ఇదండి. ఇది లాస్ట్ సైజ్ అండి, 6100. అన్నిటికీ కూడా సేమ్ మధ్యలో ఇలాగే పువ్వు డిజైన్ వచ్చిందండి. బ్యాక్ సైడ్ కలసం వచ్చి కలసం చుట్టూతో ఇట్లా మకర తోరణం లాగా వచ్చి కింద ఏనుగులు మధ్యలో కమలం. సో అదే అనమాట డిజైన్ అయితే. ఇదిగోండి నెక్స్ట్ ఇట్లా మనకి రెక్టాంగిల్ షేప్లోది. ఇప్పుడు యూజువల్గా ఏంటంటే సిల్వర్లో వస్తాయి. ఇప్పుడు మా ఇంట్లో మందిరం కూడా రెక్టాంగిల్ షేప్ ఉంటుంది. అంటే కొంతమందికి ఏంటంటే ఇందాక చూపించాను కదండి ఇట్లా సింహాసనం టైప్, అట్లా ఆ దర్బార్ టైప్ ఉంటే ఇష్టం. కొంతమంది ఇలా ఇష్టపడతారు, ఇక మీ చాయిస్ని బట్టి. కానీ ఇక్కడ చూస్తే బ్యాక్ సైడ్ దీనికి కూడా సేమ్ కలసం, ఎలిఫెంట్స్ మధ్యలో మళ్ళీ కింద కమలం, ఈ సేమ్ డిజైన్ ఉందండి. సో కాకపోతే కింద ఇక్కడ పువ్వు వచ్చేసరికి మారింది, ఆ పువ్వు వేరు ఇది వేరు. సో మొత్తానికి ఓవరాల్గా ఇట్లా ఉందండి. ప్రైస్ వచ్చేసరికి 1700.
మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా వాయిస్లు గంటలు అవి వినిపిస్తుంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి, కస్టమర్స్ ఉన్నారు. ఇదిగోండి, ఇది దాని తర్వాత సైజు. మీకు జస్ట్ ఊరికే ఇట్లా రాధాకృష్ణులు పెట్టాము మేము చూడడం కోసం అని చెప్పి. మనం చక్కగా రామ్ పరివార్ కానివ్వండి, ఇట్లా మీ ఇష్టం, లక్ష్మీ విష్ణుమూర్తి లక్ష్మీదేవి కానీ ఇట్లా మీ ఇష్టం వచ్చిన ఐడల్ని పెట్టుకోవచ్చు అనమాట. బాబాని కానీ, ఇంకా అది మీ చాయిస్. ప్రైస్ వచ్చేది 2450 అండి. ఇందులో సైజెస్ ఉన్నాయి, నేను చూపించేస్తా ఫాస్ట్గా. ఇదిగోండి దీని తర్వాత సైజ్ అండి 3300 ప్రైస్. అయితే మీకు ఇది కూడా అంతే, ఇట్లా వెడల్పు ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్లీజ్, కాల్స్ చేయకండి. ఆ కాల్ మా టీం అయితే మాత్రం సాయంత్రానికి పాపం అల్లాడిపోతున్నారు అనమాట, కాల్స్ అటెండ్ అవ్వలేక. అంటే మీరు కూడా ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా రావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఏంటంటే అండి, మా వాళ్ళు ఫొటోస్ షేర్ చేస్తారు కనుక చక్కగా మీరు చూసి ఆర్డర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ సైజ్ అనమాట ఇది. కొంచెం మనకి ఏదన్నా రామ్ పరివార్ పెట్టుకున్నా, మళ్ళీ కొంచెం ఏదైనా పెట్టుకున్నా, అట్లా ఒకవేళ రాధాకృష్ణుని కానీ ఇట్లా గోదాకృష్ణుని కానీ పెట్టుకుంటే దాంతోపాటు గోవు అలా పెట్టుకోవాలన్నా కూడా చక్కగా సరిపడుతుంది. ప్రైస్ వచ్చి 4650 అండి. మా అత్తయ్యలు అనుకోండి ఆల్వార్లు అవన్నీ పెడతారనమాట, అట్లా అన్నీ పెట్టుకోవడానికి సరిపడా కొంచెం పెద్దదైతే అన్నీ చక్కగా సెట్ చేసుకోవచ్చు. ఇది దాని తర్వాత సైజ్ అనమాట. ప్రైస్ వచ్చి 6000. ఇంకా దీనిలోనే మనం కనుక కొంచెం ఏదైనా ఇంత హైట్లో ఏదైనా కింద ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, ఒకటి అలా పెట్టేసుకోవచ్చు అనమాట, మొత్తం అరేంజ్ చేసుకోవచ్చు. ఇది ప్రైస్ వచ్చి 8700 అండి. మన దగ్గర ఉన్న వాటిల్లో ఇదిగోండి ఇది లాస్ట్ సైజ్ అనమాట. సో అంటే నేను చెప్పేది మందిరం గురించి. ఇది ఎందుకు వినాయకుడిని పెట్టానంటే అండి, చూసారా మీకు చక్కగా అంత వినాయకుడిని పెట్టినా కానీ బరువు చక్కగా ఆపుతుంది అనమాట. ఇంకొకటి కొంతమంది ఏంటంటే మనకి ఏదైనా షోరూమ్స్లో కానివ్వండి, లేదంటే ఆఫీస్ పర్పస్ కానివ్వండి, ఇట్లా సింగిల్ ఐడల్ పెట్టుకుంటారుగా, అలా కింద పెట్టకుండా ఇట్లా చక్క మందిరం లాగా ఇక్కడే చిన్న దీపాలు పెట్టేసుకోవచ్చు అనమాట, ఇక్కడే నైవేద్యం పెట్టేసుకోవచ్చు. అలా ఇలా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇది మాత్రం మీకు సింహాసనం ప్రైస్ 12700 అండి. ఒకవేళ మీకు వినాయకుడిని కావాలన్నా తీసుకోవచ్చు 9900. చూసారు కదండి, చక్కగా ఉన్నాయి కదా. మనకి పూజ గది చిన్నదైతే చిన్నది, ఒకవేళ ఓన్లీ అన్ని సింహాసనంలో పెట్టుకుందామంటే దానికి సరిపడా సైజు కూడా మనం తెప్పించాం అనమాట. ఇంకా మీకు వీడియో హెల్ప్ అయింది అనుకుంటే కనుక తప్పకుండా విజిట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా బ్రాస్ పర్చేస్ చేయాలంటే మన సునీత హోమ్ డెకార్ ఉంది అనేది సజెస్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వడం మర్చిపోమకండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.